షాద్నగర్ నియోజకవర్గంలో ఆయా రోడ్ల అభివృద్ధి పనుల కోసం 2.20 కోట్ల నిధులు, అదేవిధంగా పట్టణంలోని 4 పార్కులకు 4 కోట్ల రూపాయలు మంజూరైనట్లు షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ తెలిపారు. షాద్నగర్ పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ మాట్లాడారు. ఇందులో ఫరూక్ నగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఈ నిధులలో 40 లక్షల రూపాయలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు పెడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా నందిగామ పాఠశాలలో అభివృద్ధితో పాటు మరికొన్ని అభివృద్ధి పనులు చేపట్టడానికి వెల్లడించారు. అంటే ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని కొన్ని అవినీతికి పాల్పడ్డారు, ఈ భూమి దందాలలో అక్రమాలకు పాల్పడ్డారు. కాబట్టి అక్రమాలకు భూదండదారులకు ఈ యొక్క చర్మగీతం పాడడానికి ఇలా చాలా పైన అమలు చేయడం జరుగుతుంది. దాదాపు 9-10 లక్షల మందికి ఈ యొక్క సదావకాశం ఈ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాబట్టి మీ ద్వారా నేను ప్రతి ఒక్క పేద రైతుకు చెప్తా ఉన్నాను, ఈ సాదాబాయనామా దానిలో మీరు అప్లై చేసిన ఏదైతే రిసిప్ట్లు ఉన్నాయో అన్ని జాగ్రత్త పెట్టుకొని స్పెషల్గా నేను కూడా ప్రతి ఎంఆర్ఓ దగ్గరకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని సఫలీకృతం చేయడానికి నా వంతుగా కృషి చేస్తానని చెప్పి ప్రతి ఒక్క రైతుకు నేను పత్రిక ముఖంగా తెలియజేస్తాను. పత్రిక సోదరులు కూడా దీనికి అందరికీ కొద్దిగా ఈ ఇన్ఫర్మేషన్ పోయే విధంగా వార్తలు రాయాలని చెప్పి కూడా మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా మన షాద్నగర్ నియోజకవర్గానికి అభివృద్ధిలో భాగంగా హెచ్ఎండి నిధుల నుంచి ఒక 2,89,00,000 అంటే ఉదాహరణకు ఫరక్నగర్ హై స్కూల్ ఉంది, దానికి ఒక 40 లక్షలు కూడా మళ్ళీ ఒకసారి అదనంగా ఆ మరమ్మతులకు దానికి నూతనంగా మళ్ళీ ఒకసారి మరమ్మతులు చేయించడానికి ఒక 40 లక్షలు దానికి చేర్పించడం జరిగింది. ఈ 2,89,00,000 అనేవి ఉన్నాయి. కాబట్టి ఇంకా కొన్ని ఉమ్మడి మండలం నందిగామకు సంబంధించిన వర్క్స్ ఉన్నాయి, మీకు అన్ని డీటెయిల్స్ ఇస్తాను. అదేవిధంగా ఈ యొక్క స్కూల్స్కు సంబంధించినవి అక్కడక్కడ మౌలిక వసతులు కావాలి. కాబట్టి 80 లక్షలు స్కూళ్ళ గురించి టాయిలెట్స్ అనుకోండి, చిన్న చిన్న కాంపౌండ్ వాల్స్ అనుకోండి, ఒక డిఎంఎఫ్టి నిధుల నుంచి అవి కూడా మంజూరు చేయడం జరిగింది. కొన్ని ఎస్టీ తండలకు ఇవాళ కూడా ఉదాహరణకు రోడ్లు నోచుకోలేదు. దాదాపు ఇప్పుడు కాంసన్పల్లి ఒక పెద్ద ఊరు దాదాపు 3,000 జనాభా ఉన్న ఊరు, తండాలు ఒక 5 తండాలున్న ఆ తండాలకు రోడ్ లేదు. కాబట్టి దానికి ఒక బీటీ రోడ్ శాంక్షన్ చేయించడం, ఆల్రెడీ టెండర్ కూడా పిలిచినాం. ఇంకొకటి మనం ఏదైతే దర్గా రోడ్ ఉందో, దర్గా జేపీ దర్గా టు దానికి ఒక బైపాస్ ఇలా క్రియేట్ చేసినాం. దాన్ని క్రియేట్ చేసి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసినాం. ఒక 2 కిలోమీటర్లు ఎక్కువ రద్దీ, జేపీ దర్గా అక్కడ ఎక్కువ రద్దీ ఉంటుంది. కాబట్టి దానికి ప్రయాణం సులువుగా ఉండడానికి సపరేటు ఒక బస్ స్టాండ్ చేసినాం. ఆ బస్ స్టాండ్కు 5 కోట్లు, బస్ స్టాండ్ ఏర్పాటు చేసినాం, ల్యాండ్ ఏర్పాటు చేసినాం. ఒక ప్రయాణికులకు మంచి సౌకర్యం ఏర్పాటు చేయబోతా ఉన్నాం అందరిపట్టి. అదేవిధంగా ఒక చేగూరు తండా అని ఉంది, దాన్ని కూడా ఒక చేగూరు నుంచి చేగూరు తండా కూడా దాన్ని కూడా 1 కోటి రూపాయలు మంజూరు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు. అదేవిధంగా మన మున్సిపాలిటీలో శరవేగంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఇంటర్నల్ రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ, లైటింగ్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, ఇవన్నీ శరవేగంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. మొన్న నేను స్వయంగా టౌన్లో పర్యటించినప్పుడు కొందరు పార్కులు ఇప్పించాలి మాకని చెప్పి మహిళలు ఎంటబడితే 7వ వార్డు, 9వ వార్డు, 10వ వార్డు అది ఇవే ఉన్నాయి. అది పని దాదాపు ఒక మంచి 4 పార్కులు కూడా 3 కోట్లతో ఒక ఈ యొక్క సుందరీకరణ బ్యూటిఫికేషన్ 3 వార్డు 12, 9, 7 దీనికి సంబంధించిన పార్కులు కూడా దాదాపు 4 కోట్లు మంజూరు చేయడం. ఇది ప్రజలకు, పిల్లలకు ఉపయోగపడే విధంగా కూడా అందులో వాళ్ళకు ఆట వస్తువులు, వాటర్ ట్రాక్ ఒకటి, కంపౌండ్ వాళ్ళు, గ్రీనరీ, ఇవన్నీ మంచి ఏర్పాటు చేయడానికి 4 కోట్లు అంటే మీరు అర్థం చేసుకోండి. ఎలా 4 పార్కులకు 4 కోట్లు అంటే 3 కోట్ల రూపాయలు కూడా దానికి ఏర్పాటు చేయడం.
ఇవన్నీ డీటెయిల్స్ ప్రొసీడింగ్ రూపంలో ఇస్తాం. ఇంకా కూడా చెప్పేది ఉంది, అన్నొకటే రోజు చెప్తే పేపర్ వల్ల కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర పేద రైతులకు ఒక శుభవార్త. సాదా బయనామా అమలు చేయడానికి పూర్తిగా వెసులుబాటు ఇచ్చిన ప్రభుత్వం ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు భూభారత్లో అంశంగానే రైతులకు ఏ ఫీజులు లేకుండా సాదా బయనా మీద వాళ్ళ పేర్ల మీద అమలు చేయడానికి ఒక సాహసోపేతమైన నిర్ణయం. కొన్ని సందర్భంలో గత ప్రభుత్వం మెల్కలు పెట్టి డొంకతిరుగుడు సమాధానం చేసి దాన్ని లీగల్ డిస్ప్యూట్ చేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రెవెన్యూ శాఖ మంత్రులు న్యాయపరమైన చిక్కులు ఎన్నున్నా అవన్నిటిని తొలగించి ఇవాళ మళ్ళొక్కసారి సాదా బయనామాలను అమలు చేయడానికి పేద రైతులకు ఒక శుభసూచకం. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్క రైతు, గతంలో మనందరికీ తెలుసు, గ్రామాలలో కొందరు భూస్వాముల దగ్గర భూములు కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకొని వాళ్ళు సాగు చేసుకుంటున్న భూములకు వాళ్ళ పేర్ల మీద మార్పిడి కాలేదు. కాబట్టి ఉదాహరణకు దాన్ని ధరణిని తెచ్చి ఈ 10 ఏళ్ళు దోసుకోవడం జరిగింది. అందులో మళ్ళా ఉలిక్కి పడతారు. టీఆర్ఎస్ నాయకులు అంటే ఉలిక్కి పడతారు. అవినీతి